హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ గుణ. ఈరోజు శ్రీరామనవమి ప్రసాదాన్ని చాలా సింపుల్గా 20 మినిట్స్లో ఎట్లా చేసుకోవచ్చో చూద్దామండి. ముందుగా ఒక కప్పులోకి పెసరపప్పును తీసుకుని 2-3 సార్లు మంచిగా కడిగి నీళ్లు పోసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 కప్పు బియ్యపిండిని, ఒక 2 యాలకులను మరియు 1 కప్పు బెల్లాన్ని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. బౌల్లోకి తీసుకుని అందులో కొంచెం కొబ్బరి ముక్కలను మరియు కొద్దిగా నెయ్యిని వేసుకుని కలుపుకోవాలి. కొబ్బరి ముక్కలు మన ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెంగా వాటర్ పోసుకుని చలివిడిని మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పోయకూడదండి. ఇందులో కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పానకం కోసం మిరియాలని, యాలకులను తీసుకుని చక్కగా మిక్సీ పట్టుకుని బెల్లం, ఒక గిన్నెలో బెల్లం వేసుకుని వాటర్ పోసుకుని కలుపుకుని ఈ మిశ్రమాన్ని వేసుకుని కలిపేసుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇదేనండి శ్రీరామనవమికి వడపప్పు, పానకం మరియు చలివిడి ఇంపార్టెంట్ కదండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.